మీ దగ్గర ఉండే కంటింజెన్సీ ఫండ్స్ నుంచి కూడా అవసరమైతే వాడుకోండి. ఏదైనా తక్కువ పడితే సిఎస్ గారికి చెప్పండి. ప్రభుత్వం వైపు నుంచి ఈచ్ కలెక్టర్ కొంత నిధులు కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కలెక్టర్ గారు కూడా నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. అత్యవసర సమయాలలో కలెక్టర్లకు ఖర్చు పెట్టడానికి కొన్ని నిధులు కూడా వాళ్ళని అడిగే పరిస్థితిని బట్టి అప్ టు 1 crore వరకు వాళ్ళ ఖాతాలలో నగదు ఉండేటట్టు చూడండి. అత్యవసరంగా కలెక్టర్లు ఏదైనా అవసరమైతే వాళ్ళు ఆ క్షేత్రస్థాయిలో వాటిని వినియోగించుకోవడానికి, ఎందుకంటే చిన్న చిన్న అవసరాలకు కలెక్టర్లు నిధుల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు, వాళ్ళకు అందుబాటులో పెట్టండి. అదేవిధంగా మనకు నీటిపారుదలకు సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు వచ్చే నీరును ఒడిసి పట్టుకోవాలి, ఒడిసి పట్టుకున్న నీరును సరైన విధంగా వినియోగించుకోవాలి. నీళ్లు ఇడవాలి, ఎవరు ఫోర్స్ చేస్తే అట్లా కాకుండా రేషనలైజ్ చేసి ఏం అవసరం ఉంది. ఎందుకంటే జూలైలో 21% మైనస్ వర్షపాతం ఉంది. కాకపోతే మంచి వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గోదావరి బేసిన్లో కొంత తక్కువ ఉంది, కృష్ణా బేసిన్ కొంత బాగానే ఉంది, కానీ గోదావరి బేసిన్లో కొంత తక్కువ ఉంది. గత సంవత్సరం మనము దేశంలోనే అత్యధికంగా 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానం నిలబడ్డాం.